హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రాజు అనటం కంటే యోధుడు అనొచ్చు. అతను ఎవరో తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్. అయితే అతని కొడుకైనటువంటి శంభాజీ గురించి ఒక 4 విషయాలు మాత్రం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఆ 4 విషయాలు మీరు తెలుసుకోండి. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయ పౌరుడు, ప్రతి ఒక్కడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. మీకు తెలిసినటువంటి విషయాలే, కానీ ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం. ఛత్రపతి శివాజీ మొదటి భార్యకు పుట్టిన కొడుకు శంభాజీ. ఇతను 1657 మే 14న పురందర కోటలో జన్మించడం జరిగింది. శంభాజీ అనేటటువంటి వ్యక్తి పురందర కోటలో జన్మించడం జరిగింది. 1657 సంవత్సరం, అది మే 14వ తారీఖున. శంభాజీ యొక్క పూర్తి పేరు శంభాజీ రాజే భోస్లే. ఇతని పూర్తి పేరు. శంభాజీకి 2 ఏళ్ల వయసులోనే తన తల్లి మరణించడం జరిగింది. శంభాజీ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వయసులోనే తల్లి మరణించడం జరిగింది. అప్పుడు శంభాజీ పెంపకం పూర్తి బాధ్యతలు కూడా జిజియాబాయి తీసుకోవడం జరిగింది. ఆ జిజియాబాయి శంభాజీకి నానమ్మ అవుతుంది. ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి ఈ యొక్క శంభాజీని పెంచి పోషించడం జరిగింది. శంభాజీ చాలా తెలివైనటువంటి వ్యక్తి, చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే చాలా యాక్టివ్గా, చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి శంభాజీ. ఇతను 13 ఏళ్ల వయసులోనే అన్ని విద్యలు నేర్చుకోవడం జరిగింది. అన్ని విద్యల్లో ఆరితేరినటువంటి వ్యక్తిగా తయారయ్యాడు శంభాజీ. 14 సంవత్సరాలు రాగానే సంస్కృత గ్రంథాలు రాయటం కూడా, మరి ఆ విద్యలన్నీ నేర్చుకోవడం జరిగింది. సంస్కృత గ్రంథాలు కూడా రాసినటువంటి వ్యక్తి శంభాజీ. శంభాజీని అందరూ చవ అని పిలిచేవారు. చవ అంటే పిల్ల అని అర్థం. సింహం యొక్క బిడ్డ అని అర్థం. సింహం యొక్క బిడ్డ అని అర్థం. శంభాజీకి 9 ఏళ్ల వయసులో ఔరంగజేబు కపట ప్రేమతో ఛత్రపతి శివాజీని విందుకు పిలిచాడు. కుట్ర బుద్ధితో, కుటిల బుద్ధితో, కపటమైనటువంటి బుద్ధితో శివాజీని ఔరంగజేబు విందుకు ఆహ్వానించడం జరిగింది. ఆ విందుకు శివాజీతో పాటు శంభాజీని కూడా తీసుకొని ఔరంగజేబు పిలిచినటువంటి విందుకి వెళ్ళడం జరిగింది శివాజీ మహారాజ్. ఔరంగజేబు పిలిచినటువంటి విందుకి ఈ యొక్క శివాజీ వెడుతూ శివాజీతో పాటు శంభాజీని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఔరంగజేబు తన కుటిలమైనటువంటి, నీచమైనటువంటి కుట్ర బుద్ధితో ఈ యొక్క శివాజీని, శంభాజీని బంధించడం జరిగింది. ఆ బంధించిన తర్వాత అదే ఏరే ఇంకెవరన్నా అయితే, ఆ చిన్న వయసులో శంభాజీ ఏరే ఎవరన్నా అయితే భయపడేవాడు. కానీ శంభాజీ సింహంలా ఉన్నాడు, కానీ భయం అనేది, ఏ కొంచెం కూడా భయం అనేది అతని కళ్ళల్లో కనపడలేదు. అలాంటి ధైర్య సాహసాలు, అంత యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తి శంభాజీ. ఎట్టకేలకు కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ నుంచి శివాజీ, శంభాజీ మరి రావటం జరిగింది. వచ్చిన తర్వాత శంభాజీ ఎలా ఎదిగాడు, ఎలా పెద్దయ్యాడు, అతను చేసినటువంటి విద్య, నేర్చుకున్నటువంటి విద్యలేంటి, చేసినటువంటి యుద్ధాలేంటి, అతని నైపుణ్యం ఏంటి, అతని తెలివితేటలు ఎలా ఉన్నాయి, ఎలా యుద్ధాలు చేశాడు, శంభాజీ అంటే ఒక యోధుడా అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక 4 కన్నా షేర్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కొక్కళ్ళు చూసిన వాళ్ళ ఒక లైక్ వేస్తే ఆ 4కి షేర్ అవుతుంది. ఎందుకంటే శంభాజీ గురించి నెక్స్ట్ రిలీజ్ అయ్యేటటువంటి వీడియోలో మళ్ళా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. మళ్ళా వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.